మేము క్వార్టర్స్ ని వెకేట్ చేస్తున్నాం తెలిసిందే కదా. ప్యాకింగ్ ఎక్కడదక్కడ ఉండిపోయింది. మా ఆయన లంచ్ బ్రేక్ ఇంటికి వచ్చి ప్యాకింగ్ చేయకుండా మోక్షతో ఆడుతున్నారు. నేను మా ఆయనతో గొడవాడి రేపు ప్యాకింగ్ చేస్తాను, ఎల్లుండి ప్యాకింగ్ చేస్తాను అంటే కుదరదు, ఈ రోజు నుంచే స్టార్ట్ చెయ్యు అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ మా ఆయన బాక్సెస్ సర్దిసుకొని ఆయన రూమ్ లో పెట్టేసుకొని రమ్మన్నాను. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఇంటికి వస్తే కనుక నేను ఇక్కడున్న మెమరీస్ అన్ని గుర్తొస్తాయి కదా, కొంచెం ఆయన బాధపడతారేమో అని చెప్పి ఫస్ట్ గానే ప్యాకింగ్ చేసుకుని బాక్సెస్ పట్టుకెళ్ళిపోమన్నాను. ఆయన బట్టలు బాక్సెస్ లో సర్దిసుకున్న తర్వాత నావి స్టార్ట్ చేశారనమాట. ఈ 2 బ్యాగులు నేను ఊరు పట్టుకెళ్లాల్సిన బట్టలు, ఈ బాక్స్ నిండగా ఇక్కడ వదిలేసిన బట్టలు అనమాట. ఓన్లీ నా బట్టలకి, నా చెప్పులకి, నా బ్యాగులకి ఈ బాక్స్ మొత్తం పట్టేసింది. ఇంకా కొన్ని బట్టలు అయితే పడేస్తున్నాను. మోక్షమ్మవి బుడ్డి బుడ్డి గౌన్లు అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ వేద్దామని చెప్పి తీసుకొచ్చాను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్లైమేట్ కి ఈ బట్టలు ఏవి వేయడం కుదరలేదనమాట. ఈ డ్రెస్సెస్ అన్ని కొత్తగా ఉన్నాయి కానీ పొట్టి అయిపోయి మోక్షకి. మరి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా అని చెప్పి అంటారేమో. ఇక్కడ ఎవరి బట్టలు ఎవరు తీసుకోరండి, వాళ్ళ పిల్లలకి వాళ్ళే కొనుక్కుంటారనమాట. వేరే వాళ్ళ పిల్లల బట్టలు వాళ్ళ పిల్లలకి అసలు ఎవరు వేయరు. ఇది నా ఫేవరెట్ స్వెటర్ తెలుసా, కాకపోతే మోక్షంకి టైట్ అయిపోయింది. దీన్ని పడేయాలి అంటే అసలు మనసు రావట్లేదు.